ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని మార్చవచ్చు. మిడిల్ ఈస్ట్ ఎప్పటి నుంచి ఉద్రిక్తతల సముద్రంగా ఉంది. అక్కడ చరిత్ర, రాజకీయాలు, మతం అన్నీ కలిసి సంక్లిష్టంగా మరియు పెలుబడుల స్థాయిలో ఉండే సంఘటనలే తలపిస్తున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న కీలక సమస్యలలో ఒకటి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉత్పన్నమయ్యే యుద్ధమేఘం. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు తీవ్ర భావజాల విభేదాలతో ఉన్నాయి. ఈ విభేదాలు రియలైజేషన్లోకి వస్తే ఒక పెద్ద యుద్ధం పుట్టే అవకాశం ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక ప్రాంతీయ సమస్యగా మాత్రమే నిలవదు. ఇది గ్లోబల్ పాలిటిక్స్, ఆర్థిక వ్యవస్థలు మరియు సైనిక సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపే యుద్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో చాలా దేశాలు దాని పరిణామాల నుండి తప్పించుకోలేవు. ముఖ్యంగా యుద్ధపు దెబ్బ భారతదేశం వంటి పెరుగుతున్న ఆర్థిక మరియు రాజకీయ శక్తులకు తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రపంచ రాజకీయాల కీలక స్థానాన్ని ఆక్రమిస్తున్న భారతదేశం ఇలాంటి యుద్ధం జరిగితే చాలా దారుణమైన ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య విభేదాలు దశాబ్దాల క్రిందట ప్రారంభమయ్యాయి. కానీ 1979లో జరిగిన ఇరానియన్ విప్లవం తర్వాత ఈ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. ఇరాన్లో ప్రబలమైన షాహ్ ప్రభుత్వం కూలిపోయి అయతుల్లా ఖోమేని నాయకత్వంలో కొత్త మతాధికార పాలన ఏర్పడింది. ఈ కొత్త పాలన ఇజ్రాయెల్ను పశ్చిమ దేశాల శక్తులకు ప్రతీకంగా భావించింది మరియు పెలెస్టీనియన్స్ ఆక్రమిత భూముల కోసం వ్యతిరేకించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో శత్రుత్వంతో ఉంది. ఇరాన్ ముఖ్యంగా హిజ్బుల్లా మరియు హమాస్ వంటి సంస్థలకు మద్దతుగా నిలబడింది. ఇవి ఇజ్రాయెల్కు భౌగోళికంగా పక్కనే ఉన్న ప్రదేశాల నుండి దాడులు చేస్తూ వచ్చాయి. ఇరాన్ ఈ సంస్థలను ఆర్థికంగా, సైనికంగా సమర్థవంతంగా సాయం చేస్తూ వచ్చిందని ఇజ్రాయెల్ అధికారికంగా ఆరోపించింది. ఇరాన్ యొక్క అణు ఆయుధాల అభిరుచులు ఈ అగ్నిరేఖను మరింత ఉద్రికంగా చేశాయి. ఇజ్రాయెల్కు అణు ఆయుధాలు కలిగిన ఇరాన్ ఒక భయంకర శత్రువుగా మారవచ్చని ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ ఇరాన్ అణుబాంబులను అభివృద్ధి చేస్తే ఇది ఇజ్రాయెల్కు పెద్ద ముప్పుగా నిలుస్తుంది. యుద్ధం ప్రారంభమైతే ప్రపంచం అంతమవుతుందా? ఇఫ్ ఏ వార్ బ్రేక్స్ అవుట్ ఇట్ విల్ బి ఏ వరల్డ్ వార్. అందరిలో ఉన్న సమస్య, ఈ యుద్ధం ప్రారంభమైతే ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ఈ విషయంలో ఒక పెద్ద ప్రశ్న ప్రపంచ రాజకీయ వర్గంలో ఎప్పటికప్పుడు చర్చల్లో ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇది కేవలం మధ్య ప్రాంతంలో పరిమితంగా ఉండే యుద్ధం మాత్రమేనా? లేదా ఇది ప్రపంచానికి విస్తరించే అంతర్జాతీయ సంక్షోభానికి మార్గదర్శనమా? ఇది మూడో ప్రపంచానికి దారితీసే అవకాశాలు ఉంటాయా అంటే దీనిపై ప్రపంచవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం ఈ రెండు దేశాల మధ్య ఉన్నదని అనుకోవడం చాలా తక్కువ స్థాయి అంచనా అవుతుంది. ఈ యుద్ధం రెండు దేశాలతోనే ముగియదని, ఈ యుద్ధంలో ఇతర శక్తులు ముఖ్యంగా అమెరికా, రష్యా మరియు ఇతర నాటో దేశాలు కూడా ప్రవేశించవచ్చని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు ప్రధాన మిత్ర దేశం మరియు యుద్ధం జరిగితే నాటో శక్తులు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడవచ్చు. అదే సమయంలో ఇరాన్తో అనేక అంశాల్లో సంబంధాలు కలిగి ఉన్న రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రాంతీయం మాత్రమే కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య చిన్న యుద్ధం క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. ఒకవేళ ఈ యుద్ధం జరిగితే భారతదేశం మీద ప్రభావం ఎలా ఉంటుంది? భారతదేశం కోసం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైన ఇబ్బందులు తీసుకురాగలదు. భారతదేశం ఇజ్రాయెల్తో సైనిక సహకారం కలిగి ఉంది. ఇరాన్తో కూడా దీర్ఘకాలంగా చమురు సరఫరా సంబంధాలు కలిగి ఉంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు భారత్ కోసం కీలకమైన అంశం. అయితే యుద్ధం ప్రారంభమైతే ఈ ప్రాంతంలోని చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారతదేశం కోసం భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకా వాణిజ్యానికి సంబంధించిన అంశం వదిలేస్తే భారతీయులు ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పెద్ద సంఖ్యలో ఉన్న వలసదారుల గురించి ఆందోళన చెందాలి. గల్ఫ్ దేశాల్లో లక్షలాది భారతీయులు వర్క్ చేస్తుంటారు మరియు అక్కడ యుద్ధ పరిణామాలు భారత వలసదారులను కష్టాల్లో పాడేస్తాయి. ఈ పరిస్థితి భారత ప్రభుత్వానికి పెద్ద సవాళ్ళు అవుతుంది. ఎందుకంటే ఈ వలసదారులను సురక్షితంగా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో భారతదేశం శాంతికి చెందని కీలక పాత్ర పోషించవచ్చు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య విభేదాల్లో ఒక సత్సంబంధం కోసం భారతదేశం తటస్థంగా నిలిచి రెండు దేశాలతో బలమైన సంబంధాలను మెరుగుపరిచి వాటిని చర్చలకు రప్పించే ప్రయత్నాలు చేయవచ్చు. మిడిల్ ఈస్ట్లో ఉత్పన్నమయ్యే యుద్ధం కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా ఉండదు. అది ప్రపంచ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే యుద్ధం అవుతుంది. భారతదేశం ఈ యుద్ధంలో ఒక మధ్యవర్తి లేదా శాంతిదూతగా వ్యవహరించడం అత్యవసరం. ఈ క్రమంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతిదూతగా, ఒక చర్చ నాయకుడిగా ఎదగవచ్చు. భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కూరుకుపోయిన విభేదం గురించి చర్చలను ప్రారంభించడానికి మార్గం చూపవచ్చు. ఇరాన్కు చరిత్రాత్మకంగా మద్దతు ఇచ్చిన గల్ఫ్ దేశాలు,
అలాగే ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన పశ్చిమ దేశాలు ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో కూరుకుపోవాలి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భారతదేశం విదేశీ వ్యూహాలకు పెద్ద సవాలుగా మారుతుంది. భారతదేశం ఇజ్రాయెల్తో సాంకేతికత మరియు రక్షణ సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్ భారతదేశానికి అత్యంత ఆధునిక రక్షణ సాంకేతికతను అందజేసే దేశాలలో ఒకటి. దాంతోపాటు ఇరాన్ నుండి వస్తున్న చమురు సరఫరా కూడా భారత్ కోసం కీలకమైనది. ఈ రెండు కీలక దేశాల మధ్య యుద్ధం భారతదేశం కోసం చాలా శ్రద్ధతో వ్యవహరించాల్సిన సమస్యగా మారుతుంది. ఈ సవాళ్లను భారతదేశం చర్చల ద్వారా, దౌత్యవాదం ద్వారా పరిష్కరించవచ్చు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు దారితీసే మార్గాలను కనుగొనడం ద్వారా, రెండు దేశాల మధ్య సమన్వయం నెలకొల్పడం ద్వారా భారత్ ఈ యుద్ధాన్ని ఆపడానికి కృషి చేయవచ్చు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భారతదేశం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటిగా భారతదేశం పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో భారీ పెరుగుదలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ కోసం చమురు అనేక అత్యంత కీలకమైన వనరు, మరియు చమురు ధరలు పెరగడం భారత్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. వాణిజ్య రంగాలు, రవాణా రంగం మరియు అనేక పరిశ్రమలు పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తీవ్రంగా దెబ్బతింటాయి. మరోవైపు భారతీయ వలసదారులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే లక్షలాది మంది యుద్ధం కారణంగా తిరిగి వచ్చేందుకు లేదా దానికి కారణంగా ఉపాధిని కోల్పోవడానికి సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. దీనివల్ల దేశానికి పెద్ద మానవత్వ సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఈ కార్మికులను తిరిగి భారతదేశంలో నెలకొల్పడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా కష్టమవుతుంది. భారతదేశం ఒక పురోగతిగా ఉన్న దేశంగా ఇలాంటి పరిస్థితులలో అత్యంత తెలివితేటలు మరియు నిబద్ధతతో వ్యవహరించాలి. భారత్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి గ్లోబల్ రాజకీయ వేదికపై భారతదేశం శాంతియుత పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. ఇక సైనికంగా చూస్తే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భారతదేశ సైనిక వ్యూహాలను ప్రభావితం చేస్తుంది. భారతదేశం యొక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనా కూడా ఈ యుద్ధ పరిణామాలను సమస్యలవచ్చు. పాకిస్తాన్, ఇరాన్ లేదా గల్ఫ్ దేశాలకు అండగా నిలబడవచ్చు. మరియు ఈ పరిస్థితిలో భారతదేశం తన సైనిక దళాలను మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం కేవలం మధ్యప్రాచ్యంతోనే సరిహద్దులు పెట్టుకోకుండా దాని ప్రభావాలు భారతదేశం సరిహద్దుల వరకు వస్తే భారతదేశం ఈ గణనాల కోసం సైనికంగా సిద్ధంగా ఉండాలి. భారతదేశం ఇప్పటికీ అధునాతన సైనిక శక్తికి ఎదుగుతున్న దేశం, మరియు ఇజ్రాయెల్తో ఉన్న సైనిక సంబంధాలు దీనికి మరింత బలాన్ని అందిస్తాయి. అయినప్పటికీ ఎలాంటి యుద్ధం జరిగితే భారతదేశం ఈ రెండు కీలక దేశాల మధ్య సరిహద్దు వెలాంటి వ్యూహంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మధ్యప్రాచ్యం, ప్రత్యేకించి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక ప్రాణాంతర యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభావాలు చూపే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాల గురించి అనేక చర్చలు ఉన్నాయి, మరియు ఈ యుద్ధం ఆ స్థాయికి చేరే అవకాశాలు ఉందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం కోసం ఈ యుద్ధం తన ఆర్థిక, సామాజిక మరియు సైనిక భవిష్యత్తులను సవాలుగా నిలబెడుతుంది. భారతదేశం తన శక్తిని మరియు వ్యూహాత్మక తెలివిని ఉపయోగించి ఈ యుద్ధ పరిణామాలలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేయవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.